శ్రీ గురుభ్యో నమ. నమస్కారం. అందరూ కూడా మీ యొక్క ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి, మీ తల్లిదండ్రులకి ప్రార్థన చేసుకోండి. నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో. ఎప్పుడెప్పుడురా వస్తుంది తెలుగు ఉగాది శుభాకాంక్షలు అందరికీ చెప్తామా? ఈ ఉగాది సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది, నా జీవితం ఎలా ఉండబోతుంది, ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఆర్థికం ఎలా ఉండబోతుంది, వ్యవసాయం ఎలా ఉండబోతుంది, జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యలు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయం ఎలా ఉండబోతున్నాయి అని ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు ఉగాది కోసం ఎదురు చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మా యొక్క ఛానల్ని ఆరాధిస్తూ, ప్రోత్సాహం చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ఈ ఛానల్లోని విశేషాలు అందరికీ, మీ మిత్రులకి అందరికీ తెలుపుతూ ఉన్నటువంటి మీ యొక్క గొప్ప మనసుకి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం దైవ ప్రార్థనతో ప్రార్థన చేసుకుంటా. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏ విధమైనటువంటి పుణ్య ఫలితాన్ని వస్తుందో శ్లోక రూపంలో తెలుసుకుంటాం. శ్రీ కళ్యాణ గుణవహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యబలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుచికరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. మీ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల జరిగే ఫలితాలన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటాం. ఉగాది అనగానే మన గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. ఈ సంవత్సరంలో ఎవరు రాజాది నవనాయకులు ఉండబోతున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి పంచాంగం యొక్క మహిమ తెలుసుకోవాలి. మన తిథిర్వారస్య నక్షత్ర యోగ కరణమేవ చ పంచాంగం ఇది విఖ్యాతి లోక సిద్ధాంత కారణం అన్నారు. పంచాంగం 5 అంశాలు: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. ఈ 5 కలిసిందే పంచాంగం అంటారు. ఉగాది అంటే ఏంటి? యుగానికి ఆది, యుగ ఆది అంటే యుగాది. ఇక్కడ యుగం అంటే ఆది అంటే ఆరంభం, ప్రారంభానికి చిహ్నం అనేది ఉగాది అంటారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కాలం 60 సంవత్సరాలు ఒక పెద్ద చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రానికి ప్రముఖ నామాలు ప్రభనామ సంవత్సరం నుంచి మొదలు పెడితే ఇప్పుడు జరిగే సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ 60లో ఇది 40వ సంఖ్య అనమాట. పరాభవం అంటే పరాజయంలా అనిపిస్తుంది అందరికి, చాలా మందికి. అయ్యో, ఈ సంవత్సరం అంతా పరాభవం ఉంటుందేమో అని. కానీ ఇది ఒక గంభీర శక్తివంతమైనటువంటి జీవితాన్ని నేర్పించే, ఒక అద్భుతాన్ని, పాఠాన్ని ఇచ్చే ఒక సంవత్సరం అని చెప్పచ్చు. ప్రతి సంవత్సరంకి ప్రత్యేక శక్తి ఇస్తుంది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 2026 మార్చి 19 నుంచి పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పరాభవనామ సంవత్సరం గతంలో 1966 మరియు 67 వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, అక్కడ కూడా 6. ఈసారి కూడా 2026 2027కు వచ్చింది. బ్రహ్మకల్పం ఆరంభమై రోజే ప్రభవ సంవత్సరం అంటారు. మొదటి ఋతువు వసంతం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజు సృష్టి ప్రారంభమైంది. అందుకే సూర్యోదయానికి తిథి ఉన్న రోజు ఉగాదిగా జరుపుకుంటాము. ఉగస్య ఆది ఉగాది అన్నారు. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆరంభం ఉగాది అని అర్థం. దీన్ని బ్రహ్మదేవుడికి పగలు అంటే ఇది ఎన్ని చెప్పచ్చు? 4, 3, 2, 1, 2, 3, 4, 5, 6, 7 సున్నాలు కలిపిన అంటే సుమారుగా ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఉండి రాత్రి కూడా అంతే. ఓవరాల్ గా సృష్టికి ఒక రోజు అంటే 8, 6, 4, 0, 0, 0, 0, 0, 0, 0 సంవత్సరాలు. ఇలా 360 రోజులు పూర్తయితే బ్రహ్మకు ఏడాది గడిచినట్టు. ఇలా బ్రహ్మకు 100 ఏళ్ల ఆయుష్ అని చెప్పారంటే ఊహించుకోండి. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టికర్తను పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మ ద్వితీయ పదార్థంలో ఉన్నాడు. అంటే ఆయన వయసు 51 సంవత్సరాలంట. చూసుకోండి, యొక్క కలియుగం ఇంకెన్నేళ్ళు ఉండబోతుందో. ప్రస్తుతం మనం యొక్క వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం
ఉందో సోమకాసురుడు అనేక రాక్షసుని సంహరించిన, వేదాలు రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది అంటారు. శ్రీరామచంద్రుడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషేకులయ్యారట ఈ ఉగాది రోజే. వరాహమిత్రుడు జాతికి పంచాంగాన్ని అంకితం ఇచ్చినటువంటి రోజు కూడా ఇదే రోజు అంటారు. తెలుగు సంవత్సరాలు 2026లో రాబోతున్న సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. మళ్ళీ ఈ పరాభవనామ సంవత్సరం గురించి చెప్తున్నాం. ఈ యొక్క 26, 27 పరాభవ సంవత్సరంలో అర్థం యొక్క పర ప్లస్ భవ. పర అంటే వెలుతురు, బాహ్య శక్తులు. భవ అంటే వ్యవధి, ఉనికిని చూపేది. పరాభవ, పరబాక్య ఆశ్రయాల కేవలం అహంకారం కూలిపోవడం అర్థమే కానీ పరాభవం అంటే ఓటమి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్న అహంకారం, కామక్రోధ లోభమోహ శీర్షాడంబాలు, దుర్గుణాలన్నింటినీ దులిపేయడం అన్నమాట. అదే ఈ యొక్క పరాభవంలో అహంకార మాయ భ్రమలో ఉన్న వారికి పరీక్ష సంవత్సరము అని కూడా చెప్పచ్చు. కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. శ్వేత వరాహ కల్పమందులు 7 అయినటువంటి వైవస్వతంలో 28 మహామండలి కలియుగ ప్రథమ పాదంలో 5,127 అనమాట. ఇది ప్రభవాది సంవత్సరాల 40 సంవత్సరం చాంద్రమానం స్వస్తి ప్రాభవనామ సంవత్సరంగా చెప్పబడింది. ఇది ఎలా ప్రారంభమవుతుందో కూడా చెప్తాను చూడండి. కలియుగ శతాబ్దములు 5,127. శ్రీ ఆదిశంకరాచార్యులు ఉద్భవించినటువంటి 2,097. శాలివాహన శతాబ్దములు 1948. అసలీ శతాబ్దములు 1436/37. హిజరీ శతాబ్దములు 1448, 49. శ్రీ రామానుజాతిల్లో 1009. ప్రస్తుతం 26, 27, 2026, 2027 ఉగాది అంటే మార్చి 19 చైత్ర శుద్ధ పాఠ్యం. ఈరోజు పరాభరణ సంవత్సరం ప్రారంభం. చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకునే ఈ యొక్క పండుగను కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాంలో ఘనంగా జరుపుకుంటుంటారు. గడిచిన సంవత్సరం అందించినటువంటి విజయాలు నూతన సంవత్సరంలో కొనసాగాలి. గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు నూతన సంవత్సరంలో ముగింపు పలికి కోరుకుంటూ ముందుగా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షక మిత్రులందరికీ. గురు 7వ ఇంటిలో, అక్టోబర్ 31 8వ ఇంటిలో, జనవరి 25 తిరిగి 7వ ఇంట్లోకి వస్తున్నారు గురు భగవానుడు. భాగస్వామ్య సంబంధాలు పెరుగుతాయి, వ్యాపార అవకాశాలు వస్తాయి, వివాహ యోగం, వివాహమైన దాంపత్యుల మధ్య ఆ ఎడబాటు ఉంటే అవి కూడా కలిసిపోయే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా రాహుకేతు ఎలా ఉన్నారంటే ఈ సంవత్సర ప్రారంభంలో రాహు 2వ ఇంట్లో, కేతు 8వ ఇంట్లో ఉన్నారు. డిసెంబర్ 6 రాహు జన్మరాశిలో, కేతు 7వ ఇంట్లో ఉన్నారు. దీనివల్ల ఫలితం నిర్ణయాల్లో జాగ్రత్త, సంబంధాల్లో అవగాహన అవసరం. చిన్న పెద్ద చూసి మాట్లాడి సమాజంలో ఉంటే బాగుంటుంది, లేదా అవమానాలు పొందుతారు. దానివల్ల జీవిత నష్టాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా ఎలా ఉందంటే ఆదాయం, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో లాభం, కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పురోగతి, పదోన్నతి అవకాశం, ప్రభుత్వ రంగంలో లాభం అని కూడా చెప్పచ్చు చక్కగా. ఇంకా విదేశీయ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళకి ఇదొక అవకాశం, మంచి అవకాశం. జూన్ తర్వాత మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇంకా ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులకి కొంచెం మిశ్రమ ఫలితంగా కూడా కనబడుతుంది. ఇంకా వ్యాపారంలో ఉన్న వాళ్ళకి స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ బాగా కలిసి వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వారికి చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇంకను రీటైల్ రంగం వాళ్ళు ఉంటారు చూసారా, కిరాణము, ఎలక్ట్రానిక్స్, అన్ని రీటైల్స్, ఒక్క రీటైల్ కాదు, ఎన్ని రీటైల్స్ ఉంటే అన్ని రీటైల్స్ వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు. ఈ ఆరోగ్య పరంగా మోకాళ్ళ నొప్పి, స్కిన్ రిలేటెడ్ అలసట, వ్యాయామం లేకుండా ఉండడము, దీనివల్ల ఒబిసిటీ పెరగడము, ఇలాంటి అవకాశాలు ఆరోగ్యపరంగా ఉన్నాయి. శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి అని కూడా చెప్పచ్చు. ఇంకా ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాలు, వ్యాపారపరమైనటువంటి ప్రయాణాలు, విద్యాపరమైనటువంటి ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, వీటన్నిటిలో కూడా మిశ్రమంగా ఉంటుంది. మీ విలువైనటువంటి ద్రవ్యాలని, వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ వ్యవసాయదారులకి మెండుగా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. వ్యవసాయదారులకి చాలా 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 బాగుంటుంది ఈ సంవత్సరం వ్యవసాయదారులకి. ఇంకా డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ సెక్టార్ రంగం వాళ్ళు, సర్వీస్ సెక్టార్లు, ఈ న్యాయవాదులు, తర్వాత డిఫెన్స్ లో ఉన్న వాళ్ళు, జవాన్స్, వీళ్ళకందరికీ కూడా చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు.
కానీ పై అధికారుల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం వచ్చింది. ఇంకా నక్షత్ర వారిగా ప్రయాణాలు అని చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు గౌరవం పెరుగుతుంది, ఉద్యోగ పురోగతి పెరుగుతుంది, నాయకత్వ లక్షణం పెరుగుతుంది. రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. శ్రవణ నక్షత్రంలో విద్యల అభివృద్ధి, కుటుంబ సంతోషం, గృహ సౌఖ్యం అనేది పెరుగుతుంది. ఇంకా ధనిష్ట నక్షత్రం వారికి 1, 2 పాదాలకి ధనలాభం, కొత్త అవకాశాలు, వ్యాపారాభివృద్ధి, రాజకీయాభివృద్ధి, సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంకా అదృష్ట సంఖ్యలు 5, 6, 8. అదృష్ట రోజులు శనివారం, బుధవారం. అదృష్ట రంగులు నీలం మరియు పచ్చ. మరి పరిహారాలు ఈ సంవత్సరం చేయవలసినటువంటి పరిహారాలు: శని భగవానికి శని పూజ చేయాలి, తైలాభిషేకం చేయాలి, గోపూజ చేయాలి, రుద్రాభిషేకం చేయాలి, ఇష్ట దైవ ప్రార్థన చేయాలి. మీ కులదైవంకి దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని లెక్కతో ఒత్తులు మట్టి ముక్కుల్లో వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇంకనూ శక్తివంతమైనటువంటి పరిహారం, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి చండీ సుదర్శనవాదాలు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసినటువంటి కరుంగాళిమాలను ధరించండి. జన వశీకరణ పొందండి, గ్రహదోషం తొలగించుకోండి, ఆటంకాలన్నీ తొలగి ఆరోగ్యంగా ఉండండి. ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా? మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, గురుగారు ఈ నూతన సంవత్సరం మాకు ఎలా ఉందని తెలుసుకోవాలనుకుంటున్నామని టెక్స్ట్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.